ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ప్రయాణాల సందడి. కిక్కిరిసిపోతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులపై భారీగా పెరిగిన ట్రాఫిక్. టెలిమెట్రీలపై నిర్ణయాన్ని సమర్థించుకున్న కేఆర్ఎంబీ. ఇప్పట్లో సాధ్యం కాదని పునరుద్ఘాటన. బోర్డు తీరు పట్ల తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం. దావోస్లో తెలంగాణ రైజింగ్ లక్ష్యాలు వివరిస్తామన్న రేవంత్. గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులపై సీఎం సమీక్ష. వేగంగా అనుమతులివ్వాలని ఆదేశాలు. ఏపీ అభివృద్ధికి ప్రభుత్వ కొనసాగింపు ముఖ్యమన్న లోకేష్. డేటా సెంటర్లకు తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని వెల్లడి. నైపుణ్యాల పెంపుపై దృష్టి. ఉపాధికి పెద్దపీట వేస్తున్న ఏపీ ఉన్నత విద్యా మండలి. ఒక్కో వర్సిటీ ఒక్కో రంగంలో నైపుణ్యం సాధించేలా చర్యలు. పరిశ్రమలతో అనుసంధానం. ఆర్టీసీ వివాదాస్పద వీడియోపై పంజాబ్లో కేసు. ఎడిటింగ్ చేశారన్న జలంధర్ పోలీసులు. అసెంబ్లీ వ్యవహారంలో జోక్యమేనన్న ఢిల్లీ స్పీకర్. దౌత్య సంబంధాల పునరుద్ధరణకు అమెరికా, వెనిజుయేలా అడుగులు. ప్రతినిధి బృందాన్ని పంపిన ట్రంప్. ఎంబసీని ప్రారంభించనున్నట్లు వెల్లడి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. భాగ్యనగర వాసులు సొంతూరి బాట పడుతున్నారు. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో శుక్రవారం సాయంత్రం ప్రయాణ ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోయాయి. బస్సుల్లో రద్దీ అమాంతం పెరిగిపోయింది. సొంత వాహనాల్లోనూ ప్రజలు గ్రామాలకు బయలుదేరటంతో రహదారులపైన ట్రాఫిక్ బాగా ఎక్కువైంది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. జాతీయ రహదారులపై ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. కూకట్పల్లి, మియాపూర్, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్ వంటి బస్టాండ్లలో ప్రయాణికులు బారులు తీరారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, కాకినాడ, విశాఖ వైపు వెళ్లే బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ముందుగా బుకింగ్ చేసుకున్న వారు బస్టాండ్లకు చేరుకోవడంతో రద్దీ పెరిగింది. కూకట్పల్లి బస్టాండ్లో రద్దీ దృష్ట్యా అధికారులు 306 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాలు కూడా తోడు కావడంతో హైదరాబాద్, విజయవాడ మార్గంలో భారీగా ట్రాఫిక్ పెరిగింది. గతేడాది భోగికి ముందు రోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా మీదుగా సుమారు 80,000 పైచీలకు, అంతకు ముందు రోజు 70,000కు పైగా వాహనాలు వెళ్లాయి. 2 రోజుల్లోనే 1.5 లక్షల వాహనాలు రికార్డు స్థాయిలో వెళ్లాయి. ఈసారి కూడా అదే స్థాయిలో వాహనాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్, విజయవాడ మధ్య 3 టోల్ ప్లాజాలు ఉండగా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతీయ ప్రాధికార సంస్థ ముందస్తు చర్యలు చేపట్టింది. టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరినప్పుడు సిబ్బంది వాహనాల వద్దకొచ్చి ఫాస్టాగ్ ను స్కాన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి టోల్ ప్లాజా వద్ద 4 హ్యాండ్ మిషన్లు, 1 స్టిక్ మిషన్ ను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడుతోంది. పలు ప్రాంతాలకు వెళ్లే అన్ని రెగ్యులర్ బస్సుల్లోనూ సీట్లు నిండిపోతున్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర వైపు వెళ్లే బస్సులన్నీ రద్దీగా మారాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. విజయవాడ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ప్రయాణికులతో అన్ని రెగ్యులర్, ప్రత్యేక రైళ్లు కిటకిటలాడుతున్నాయి. పండుగ రద్దీ చూసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల్ని నిలువునా దోచేస్తున్నాయని, అన్ని మార్గాల్లో 2-3 ఛార్జీలు వసూలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యలో పలు మార్పులు తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. విశ్వవిద్యాలయాల్లో క్లస్టర్ ఆధారిత పరిశోధనా కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఒక్కో వర్సిటీలో ఒక్కో రంగంపై ప్రత్యేక పరిశోధనా కేంద్రం, క్వాంటం, సెమీ కండక్టర్పై డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టనుంది.
2026-27 విద్యా సంవత్సరం నుంచి విశ్వవిద్యాలయాల్లో క్లస్టర్ ఆధారిత పరిశోధనా కేంద్రాల్ని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఒక్కో వర్సిటీ ఒక్కో రంగానికి చెందిన పరిశోధనలో నైపుణ్యం సాధిస్తుంది. ఆటోమొబైల్ రంగంలో ఒక వర్సిటీ పరిశోధనలు చేస్తే ఎలక్ట్రానిక్స్ రంగంలో మరో వర్సిటీ పరిశోధన సాగిస్తుంది. పరిశోధనల్ని మెరుగుపరచడంతో పాటు ఏదో ఒక రంగంలో ప్రత్యేకతను సాధించేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది. కావలసిన రంగాన్ని వర్సిటీలే ఎంపిక చేసుకోవచ్చు. వాటితో కంపెనీలను అనుసంధానం చేస్తారు. పరిశ్రమల సమస్యలకు వర్సిటీలు పరిష్కార మార్గాలు చూపుతాయి. క్వాంటం కంప్యూటింగ్ లో నిపుణుల్ని తయారు చేసేందుకు వర్సిటీలు బీటెక్ లో డిగ్రీల్ని అమలు చేయబోతున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం క్వాంటం కంప్యూటింగ్ లో ఈ ఏడాది బీటెక్ ప్రారంభించగా ఎంటెక్ లో సెమీ కండక్టర్ కోర్సును తీసుకురానుంది. వచ్చే ఏడాది ఎస్పీ యూనివర్సిటీ క్వాంటం కంప్యూటింగ్ కోర్సును ప్రవేశపెట్టనుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సెమీ కండక్టర్, క్వాంటంలలో ఈ కోర్సులు తీసుకొస్తున్నారు. మరికొన్ని విశ్వవిద్యాలయాలు సైతం వీటిపై దృష్టి సారించాయి. వైసర్ సంస్థ నుంచి క్వాంటంలో 4 వారాల ఇంటర్న్షిప్ చేస్తున్న విద్యార్థులకు ఒక క్రెడిట్ కేటాయిస్తారు. ఎన్టీపీఎల్లో ఐఐటి మద్రాస్ క్వాంటంపై కోర్సును అందిస్తోంది. దాన్ని పూర్తి చేస్తే మరో క్రెడిట్ ఇస్తారు. 4 వారాల పాటు ఈ కోర్సు ఉంటుంది. క్వాంటంపై ప్రాథమిక భావనలు నేర్పిస్తారు. దీన్ని ఈ నెల 19న ప్రారంభించనున్నారు. ప్రస్తుతం డిగ్రీ, బీటెక్ లో కొన్ని సబ్జెక్టులు మైనర్ డిగ్రీలుగా ఉన్నాయి. వాటిలో ఎక్కువ క్రెడిట్లు సంపాదించేందుకు ఆన్లైన్లో కోర్సులు పూర్తి చేసుకునేలా విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఎన్టీపీఎల్ ఇతరత్ర ఆన్లైన్ కోర్సుల్లో ఎక్కువ క్రెడిట్లు సాధిస్తే వీటిని మేజర్గా చూపి ఎంటెక్, పీజీల్లో ప్రవేశాలు పొందొచ్చు. ఒక వర్సిటీ నుంచి మరో వర్సిటీకి క్రెడిట్లు బదిలీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి తెలిపారు. ఈ అవకాశం ఉంటే ఎవరైనా ఎక్కడి నుంచైనా నచ్చిన కోర్సు చదువుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. వర్సిటీలు అందిస్తున్న కోర్సులు, వాటి ప్రాధాన్యతపై యువతకు వివరించేందుకు వెబ్సైట్లు నవీకరించడం, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం వంటి కార్యకలాపాలు చేపట్టనున్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో వర్సిటీలపై ప్రజల అభిప్రాయాలకు కొన్ని పాయింట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలు వాటిని అందుకోలేకపోతున్నాయి. ఇందుకోసం యువతకు చేరువయ్యేలా అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రికి ఎంత విజన్ ఉన్నా, పాలనా దక్షత ఉన్నా, రాజకీయంగా బలమైన మద్దతు లేకుంటే పెట్టుబడులకు చేసుకున్న ఒప్పందాలు అమల్లోకి రావడం కష్టమని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి లోకేష్ చెప్పారు. పూణేలో గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పబ్లిక్ పాలసీ ఫెస్టివల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఫెస్టివల్ కో కన్వీనర్ సిద్ధార్థ దేశాయ్ సంధానకర్తగా వ్యవహరించారు. విశాఖలో ఏర్పాటు చేసే డేటా సెంటర్లకు అవసరమైన పునరుత్పాదక విద్యుత్ను అతి తక్కువ ధరకు ఇవ్వబోతున్నామని లోకేష్ చెప్పారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని తెలిపారు. గూగుల్, ఆర్సెల్ఆర్ మిత్తల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పిన ఆయన సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తోనే ఇది సాధ్యమైందని వివరించారు. ఆంధ్రప్రదేశ్కు వచ్చే కంపెనీలకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో అనుమతులు ఇస్తున్నట్లు వెల్లడించారు. కంపెనీలకు అవసరమైన నైపుణ్య వనరులను అందించేందుకు విద్యాశాఖ మంత్రిగా చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. 22 రంగాల్లో పెట్టుబడులను రాబట్టేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వాల కొనసాగింపు ముఖ్యమని లోకేష్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ పీపీఏల రద్దు నిర్ణయంతో 2019 నుంచి 24 మధ్య చాలా కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని మంత్రి గుర్తు చేశారు. When states compete, India wins. That is my single mantra. And competition is good. It makes us all fit. So today, if you look at investments, after Andhra Pradesh, it's Orissa that's attracting a lot of investments. Whoever thought about it? Yes, single window clearance is important. Yes, having a single website on which we can get everything done is important. AI is going to play an important role. WhatsApp will play an important role. But please also understand that the political support is very, very important. I believe it's actually one of the more primary pillars. Your legislatures, your ministers are supporting the vision of the government and the chief minister. Only then can such projects get grounded, seeded, executed to the level that India actually should execute. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో 39.27% మంది ఉత్తీర్ణులయ్యారు. టెట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న విడుదల చేయాల్సి ఉండగా 10 రోజుల ముందే ఫలితాలు వెల్లడించారు. డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగిన పరీక్షలకు 2,48,427 మంది హాజరయ్యారు. వీరిలో 97,560 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు 2 ఏళ్లలో టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున ఈసారి టెట్లో వారికి అవకాశం కల్పించారు. ఈ పరీక్షలకు 31,886 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు హాజరు కాగా 15,239 మంది ఉత్తీర్ణులయ్యారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ నంబర్
9552300009కు హాయ్ అని మెసేజ్ పెట్టి ఫలితాలు తెలుసుకోవచ్చు. టెట్లో నిరుద్యోగ అభ్యర్థుల కంటే ఇన్ సర్వీస్ టీచర్లే ఎక్కువ మంది అర్హత సాధించారు. నిరుద్యోగ అభ్యర్థులు 39.27% మంది ఉత్తీర్ణులైతే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు 47.82% మంది అర్హత సాధించారు. గతేడాది జూలై టెట్తో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత, పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య తగ్గిపోయాయి. దావోసు సదస్సు వేదికగా తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను ప్రపంచానికి వివరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్యూర్ రేర్ ఫ్రేమ్వర్క్తో $3 ట్రిలియన్ చేరుకునే ప్రణాళికలను విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పాల్గొననుంది. గతంలో దావోస్ ఇతర పర్యటనలతో పాటు ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో జరిగిన పెట్టుబడుల ఒప్పందాలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎంఓయూలో అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కంపెనీలకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇవ్వాలని సూచించారు. పెట్టుబడుల అమలులో ఎదురవుతున్న ఆటంకాలను తొలగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు ₹1,02,00,000 ప్రమాద బీమా అమలు చేయనున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. 5,14,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా అమలు కోసం బ్యాంకర్లతో సంప్రదింపులు పూర్తయ్యాయని వివరించారు. ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో ఉద్యోగులకు ప్రమాద బీమా అమలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేర్చే ఉద్యోగులను తమ కుటుంబ సభ్యులుగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను ప్రతి నెలా విడుదల చేస్తున్నామని భట్టి పేర్కొన్నారు. సింగరేణిలో 38,000 మంది, విద్యుత్ సంస్థల్లో 71,387 మంది ఉద్యోగులకు ప్రమాద బీమా ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. ధూపదీప నైవేద్యం పథకంపై ఆడిట్ జరుగుతోందని, త్వరలో కొందరిపై వేటు పడే అవకాశం ఉందని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. మేడారం పనులన్నీ మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తున్నారని మీడియాతో జరిగిన ఇష్టాగోష్ఠిలో చెప్పారు. టెంపుల్ టూరిజంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, భద్రాచలం నుంచి బాసర వరకు అభివృద్ధి చేస్తామని చెప్పారు. మొత్తం 3 సర్క్యూట్స్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నట్లు కొండా సురేఖ వెల్లడించారు. యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటుపై సీఎం త్వరలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బాసర, భద్రాచలం, వేములవాడకు సంబంధించిన దస్త్రాలు సీఎం వద్ద పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. దేవాదాయ, అటవీ శాఖల్లో సిబ్బంది కొరత వెంటాడుతోందన్నారు. దేవాలయాల అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారని మంత్రి తెలిపారు. కేసీఆర్తో భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని, ప్రభుత్వ ఆహ్వానానికి ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి స్పష్టం చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. 2026-27 బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టనుంది. ఆ రోజు ఆదివారమైన లోక్సభ సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సభకు సమర్పిస్తారు. సమావేశాల షెడ్యూల్కు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. పార్లమెంటు సమావేశాల తొలి రోజు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 29వ తేదీన బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం ఉన్నందున ఆ రోజు సెలవు ప్రకటించారు. 30న ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టనున్నారు. 31న శనివారం ఉభయ సభలకు సెలవు. ఆదివారం సెలవే అయినా సంప్రదాయానికి ఇబ్బంది లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సభ సమావేశమవుతుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెడతారు. తదుపరి రోజుల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జెట్పై చర్చించి 13న తొలి విడత సమావేశాలను ముగిస్తారు. ఆ తర్వాత బడ్జెట్ పద్దులపై పార్లమెంటు స్థాయి సంఘాలు అధ్యయనం చేసి నివేదికలు తయారు చేస్తాయి. అనంతరం మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో శాఖల వారీగా చర్చించి ఆమోదిస్తారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల నివేదిక ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదం పొందే అవకాశం ఉంది. టెలిమెట్రీల ఏర్పాటుపై కృష్ణానది యాజమాన్య బోర్డు తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోంది. సుప్రీంకోర్టు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పులు వచ్చే వరకు 2-3 దశల్లో టెలిమెట్రీల ఏర్పాటు సాధ్యం కాదని కేఆర్ఎంబీ లేఖ రాయడంతో వివాదం ఏర్పడింది. ఉద్యోగుల జీతాలు నిర్వహణ కోసం 2 రాష్ట్రాలు నిధులు ఇవ్వనందున టెలిమెట్రీల కోసం తెలంగాణ ఇచ్చిన 4 కోట్లకు పైగా మొత్తాన్ని అందుకు వినియోగించినట్లు కేఆర్ఎంబీ తెలిపింది. కేఆర్ఎంబీ వైఖరిని తప్పుపడుతూ తెలంగాణ ప్రభుత్వం ఘాటుగా సమాధానమిచ్చింది. టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
చేసింది. టెలిమెట్రీల ఏర్పాటుకు తాము ఇచ్చిన డబ్బులను ఉద్యోగుల జీతాలు, బోర్డు నిర్వహణకు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించింది. తెలంగాణ లేఖ నేపథ్యంలో కృష్ణానది యాజమాన్య బోర్డు మరోమారు తన వైఖరిని స్పష్టం చేసింది. తదుపరి టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు సాధ్యం కాదని స్పష్టం చేసింది. బోర్డుకు 2 రాష్ట్రాలు నిధులు ఇవ్వాలని, లేదంటే టెలిమెట్రీ కోసం ఇచ్చిన నిధులను ఉపయోగించుకుంటామని తెలిపింది. దీనిపై ఘాటుగా బదులు ఇచ్చేందుకు తెలంగాణ ఇంజనీర్లు సిద్ధమవుతున్నారు. కనీసం బోర్డు సమావేశం పెట్టకుండా టెలిమెట్రీలు ఏర్పాటు కుదరదని, ఏకపక్షంగా ఎలా లేఖ రాస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రజా ప్రయోజన పిటిషన్లో హైకోర్టు ఉత్తర్వుల మేరకై వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన అక్రమాస్తులపై కేసు నమోదైందని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ నివేదించింది. ఇందులో భాగంగా పలు కేసులు నమోదైనట్లు తెలిపింది. దాల్మియా వ్యవహారంలో సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని పరిశీలించి ఆధారాలున్నందున కాగ్నిజెన్స్ తీసుకుందని పేర్కొంది. అక్రమంగా లీజులు పొందినందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీలో 35 కోట్లు పెట్టుబడి పెట్టిందన్న ఆరోపణలపై సీబీఐ కేసును కొట్టివేయాలని దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ విచారణ చేపట్టారు. సీబీఐ తరపున శ్రీనివాస్ వాదిస్తూ పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేశామన్నారు. పిటిషనర్ లేవనెత్తిన పలు అంశాలను ఇదే హైకోర్టు గతంలో ఇతర కేసుల్లో తేల్చివేసిందన్నారు. సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకోవడాన్ని హైకోర్టు సమర్థించిందన్నారు. ఈ దశలో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదిస్తూ తాము కాగ్నిజెన్స్ ను సవాలు చేయలేదన్నారు. సీబీఐ ఆరోపించినట్లు దాల్మియా సిమెంట్స్ నిబంధనలను ఉల్లంఘించలేదన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని న్యాయమూర్తి పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఇక నుంచి ఏటా పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. గత ప్రభుత్వంలో జైలు, అగ్నిమాపక శాఖల్లో ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్లే సిబ్బంది కొరత ఉందన్నారు. ఇకపై ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నియామకాలు చేపడతామన్నారు. రప్పారప్పా నరుకుతామని, కత్తులతో రోడ్లపై తిరుగుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నెల్లూరులో పర్యటించిన హోంమంత్రి జిల్లా కేంద్ర కారాగారాన్ని తనిఖీ చేశారు. ఖైదీలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ రప్పారప్పామని చెప్పి నరుకుతామని చెప్పి కత్తులు పట్టుకొని తిరిగే వాళ్ళ పరిస్థితులు కానీ, తప్పు చేసినా లా అండ్ ఆర్డర్ కి భంగం కలిగించేటట్టుగా ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా రోడ్ల మీద నడిపిస్తామని ఒక ఉదాహరణగా తీసుకున్నారు. ఓవరాల్ గా నెల్లూరు జిల్లాలో ఒక మంచి సంస్కృతిని తీసుకొచ్చినందుకు ఎస్పీ గారిని అభినందిస్తుంది. లాస్ట్ 5 సంవత్సరాలుగా కూడా పోలీస్ రిక్రూట్మెంట్ ఏమీ జరగలేదు. మొన్న మీరు చూశారు, అన్ని హడిల్స్ ని దాటుకుని సుమారుగా 6,000 మంది పోలీస్ కానిస్టేబుల్స్ ని రిక్రూట్ చేయడమే కాకుండా వాళ్ళ స్టైఫండ్ ని కూడా 3 times పెంచాం. వాళ్ళతో పాటు ప్రతి సంవత్సరం కూడా పోలీస్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. తెలంగాణలో తెలుగుదేశాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నాయకులను తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 4 పార్లమెంటు స్థానాలకు కలిపి ఒక జోన్ ఏర్పాటుపై చర్చించి నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. జోన్కు ఒక పరిశీలకుడిని నియమించి సమన్వయం చేయాలని నిర్ణయించారు. నియోజకవర్గం, మండలం, క్లస్టర్, యూనిట్ స్థాయిలో సంస్థాగతంగా పార్టీని నిర్మించుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. తెలుగుదేశం మద్దతుతో గెలిచిన సర్పంచ్లను కలుస్తానని, వారికి పార్టీ సంస్థాగత కమిటీల్లో చోటు కల్పిద్దామని తెలిపారు. పార్టీ బలోపేతానికి సంక్రాంతి తర్వాత కమిటీ వేయనున్నామని చంద్రబాబు చెప్పారు. తెలంగాణలో సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో 34 మంది నిందితులను అరెస్టు చేసింది. ఇందులో చిన్నారుల అశ్లీల కంటెంట్ ను వ్యాప్తి చేస్తున్న వారితో పాటు కోట్ల రూపాయల సైబర్ దోపిడీకి సహకరిస్తున్న మ్యూల్ అకౌంట్ హోల్డర్లను సైతం అరెస్టు చేశారు. నిందితుల వేధింపులకు గురైన వారిలో 90% మంది 4 ఏళ్ల నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న బాలికలే ఉన్నారని పోలీసులు గుర్తించారు. చిన్నారుల అశ్లీల కంటెంట్ నిల్వ చేయడంతో పాటు వాటిని ప్రసారం చేస్తున్న 24 మంది పాత నేరస్తులను 18 ప్రత్యేక బృందాలు గాలించి పట్టుకున్నాయి. 4 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్న నిందితుడిని సైతం అరెస్టు చేశారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి కూడా అశ్లీల నెట్వర్క్ లో భాగస్వామిగా ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇచ్చి అక్రమ లావాదేవీలకు సహకరిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 26 కోట్ల రూపాయల మేర అక్రమ నగదు బదిలీలు జరిగినట్లు గుర్తించారు. వీరికి దేశవ్యాప్తంగా సుమారు 37 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలిందని వెల్లడించారు. ఒక మహిళ 11 నెలల కుమారుడికి విషమిచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. మహిళ తల్లి కూడా అపస్మారక స్థితికి చేరగా ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లా రామన్నపేటకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ యశ్వంత్ రెడ్డికి అదే ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల సుష్మితతో 3 ఏళ్ల క్రితం వివాహమైంది. దంపతులు హస్తినాపురం జయకృష్ణ ఎన్క్లేవ్ లో నివసిస్తున్నారు. బాలుడి మొదటి పుట్టినరోజు రానుండటంతో 2 రోజుల క్రితం షాపింగ్ చేశారు. గురువారం ఉదయం భర్త ఆఫీస్కు వెళ్లి తిరిగి వచ్చేసరికి భార్య
భార్య పడక గదిలో చీరతో ఫ్యాన్కు ఉరేసుకోగా కుమారుడు మృతి చెంది ఉన్నాడు. సుస్మిత తల్లి లలిత స్పృహలో లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. సుస్మిత బాబుకు విషమిచ్చి తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు తెలిపారు. భర్త వేధింపుల వల్లే సుస్మిత ఆత్మహత్యకు పాల్పడిందని, ఆమె పెదనాన్న సంజీవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. కస్బా బజారులో రోడ్డుపైనే వివాహితను ఒక దుండగుడు కత్తితో గొంతు కోసి హత్య చేసి పారిపోయాడు. భద్రాచలానికి చెందిన బిఎన్ రావు అనే ఆర్ఎంపీ వైద్యుడి భార్య ప్రమీల హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. పిల్లలు పుట్టకపోవడంతో గత కొన్నేళ్లుగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. ప్రమీలను ఆమె భర్త స్నేహితుడు శ్రావణ్ వేధిస్తున్నట్లు సమాచారం. నెల రోజుల క్రితం ప్రమీల భద్రాచలంలో శ్రావణ్పై కేసు పెట్టారు. నెల రోజులుగా ఖమ్మం వచ్చి ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు. తనపై కేసు పెట్టినందుకు ప్రమీలపై కక్ష పెంచుకున్న శ్రావణ్ హత్య చేసి ఉంటాడనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సినిమా రంగంలో మౌలిక వస్తువుల పరంగా చాలా లోటుందని, దేశంలో ఆసియా ప్రపంచ స్థాయి స్టూడియో ఒక్క రామోజీ ఫిల్మ్ సిటీ మాత్రమేనని వినోద రంగానికి చెందిన ప్రముఖులు పేర్కొన్నారు. ముంబైలోని ఫిల్మ్ సిటీ వైశాల్యం పరంగా పెద్దదే అయినా నాణ్యతలో సరితూగదని స్పష్టం చేశారు. ఓటీటీలు వంటి టెక్నాలజీలు ఎన్ని వచ్చినా థియేటర్ల మనుగడకు వచ్చిన ముప్పేమీ లేదన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల వినోద అవసరాల్ని ఒక్క మాధ్యమమే తీర్చలేదని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆవకాయ ఉత్సవం వేళ విజయవాడ భవానీ ద్వీపంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటీటీ యుగంలో సినిమా అన్న అంశంపై చర్చ ఆసక్తికరంగా సాగింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆవకాయ అమరావతి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై హర్షం వ్యక్తం చేశారు. ఇట్లాంటి టెక్నీషియన్స్కి కానివ్వండి, ఆర్టిస్టులకు కానివ్వండి, మిగతా వాళ్ళకి కానివ్వండి చాలా ఊపిరి పోస్తాయండి. అంటే ఒక చిన్న గౌరవం, ఒక చిన్న సత్కారం, ఒక చిన్న మాట మాట్లాడితే అసలు కొన్ని కోట్లు ఇచ్చినట్టు ఫీల్ అయిపోతారు. సో అది మాకు సినిమా కళాకారులకు ఉండేటువంటి ఇది. అమెరికా వెనిజులాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా అమెరికా బృందం శుక్రవారం వెనిజులాకు చేరుకుంది. రాజధాని కరాకస్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించేందుకు తమ బృందం వెనిజులాకు వెళ్లినట్లు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా బృందం రాకను వెనిజులాలోని డెల్సీ రోడ్రిగ్జ్ ప్రభుత్వం ధృవీకరించింది. ప్రతిగా తాము కూడా ఒక ప్రతినిధి బృందాన్ని అమెరికాకు పంపుతామని ప్రకటించింది. అయితే ఈ పర్యటన ఎప్పుడు ఉంటుందనేది స్పష్టం చేయలేదు. కొన్నేళ్లుగా అమెరికా వెనిజులాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రాయబార కార్యాలయాలను మళ్లీ ప్రారంభించే దిశగా అడుగులు పడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల వెనిజులా నాయకుడు నికోలస్ మదురోను ఆయన భార్యను అమెరికా బంధించి తీసుకెళ్లింది. ఈ ఘటనను రష్యా, చైనా సహా పలు దేశాలు ఖండించగా కొన్ని దేశాలు సమర్థించాయి. ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ నేత ఎమ్మెల్యే ఆతిషి మాట్లాడిన వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారంటూ పంజాబ్ జలంధర్ పోలీస్ కమిషనరేట్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక్బాల్ సింగ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జలంధర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిక్కు గురువుపై అతిషి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ఎడిటెడ్ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గత నవంబర్లో 9వ సిక్కు గురువు గురుతేగ్ బహదూర్ 350వ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ చర్చలో అతిషి అభ్యంతరకరంగా మాట్లాడినట్లు ఒక వీడియో బయటకొచ్చింది. ఆ వీడియోను ప్రస్తావిస్తూ అతిషిపై ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా సహా పలువురు బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఖండించారు. అతిషి ఆ తరహా వ్యాఖ్యలు చేయరని చెప్పారు. మరోవైపు వీడియో ఆధారంగా జలంధర్ పోలీసులు నమోదు చేసిన కేసుపై ఢిల్లీ స్పీకర్ విజేందర్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ అనుమతి లేకుండా లోపలి వీడియోలపై బయట చర్యలు తీసుకోవడం సభ హక్కుల ఉల్లంఘన అవుతుందన్నారు. సభ ఆస్తి విషయంలో అనుచితంగా జోక్యం చేసుకున్నందుకు గాను జలంధర్ పోలీస్ కమిషనర్ పై తగిన చర్యలను పరిశీలిస్తామన్నారు. లోక్సభ ఎంపీ అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్కు పాకిస్తాన్తో ఉన్న లింకుల వివరాలను ఈ నెలలోనే బయటపెడతామని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. గొగోయ్ భార్య, ఆయన పిల్లలకు ఉన్న బ్రిటిష్ పౌరసత్వంపై మండిపడ్డారు. ఈ తరహా వ్యక్తిని అసోం ప్రజలు ఎప్పటికీ అనుమతించరని హిమంత బిశ్వ శర్మ చెప్పారు. గోరేశ్వర్లో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా హిమంత బిశ్వ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. గొగోయ్ పాక్ లింకులను సంబంధించిన పత్రాలను సిద్ధమవుతున్నట్లు చెప్పారు. దీనిపై అధికారులు పనిచేస్తున్నారని, జనవరి చివరి నాటికే ఆ వివరాలన్నీ బయటపడతాయని తెలిపారు. గౌరవ్ గొగోయ్ భార్యకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని అసోం సీఎం బీజేపీ నేతలు గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు.
దేశంలో మాదక ద్రవ్యాల ముప్పును రూపుమాపేందుకు మార్చి 31 నుంచి 3 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 9వ అపెక్స్ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సామూహిక ప్రచారంలో భాగంగా డ్రగ్స్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడే అన్ని విభాగాలకు ఒక పని విధానాన్ని నిర్దేశిస్తామని అమిత్ షా చెప్పారు. లక్ష్యాలను నిర్ణయించి సమయానుకూలంగా సమీక్షలు నిర్వహిస్తామన్నారు. డ్రగ్స్ సమస్యను ఎదుర్కోవడానికి మార్చి 31లోగా రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాలని, పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ యువతను డ్రగ్స్ నుంచి రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని స్పష్టం చేశారు.